గురువారం వైఎస్ఆర్సీపీ నేతలు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అచ్యుతాపురం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని, పాలక పార్టీ తీరు బాధాకరమన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రమాద బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని, నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం దారుణమన్నారు. ఇంత నిర్లక్ష్యం సరికాదు అని, బాధితులకు భరోసా కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అని కోరారు. ప్రమాదంలో బాధితుల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటుంది అని భరోసా నింపే ప్రయత్నం చేశారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలి అన్నారు. మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసింది అన్నారు చంద్రబాబు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా 35 మందికి పైగా గాయాలయ్యాయని, క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇక ఆసుపత్రుల్లో ఎంత ఖర్చైనా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తాము అని, అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాము అన్నారు చంద్రబాబు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు కోటి పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలి అని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము అన్నారు. ఆ పరిశ్రమ నెక్స్ట్ రాసుకోండి. ఇండియాలో పని చేస్తాను. చదువుకున్నావు, నీకైతే జ్ఞాపకాలు లేదు. వాళ్ళ హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం ఉన్నది కూడా లేదా? ఎట్లా ఫీల్ అవుతున్నా? Majority shock number. He was in shock. Now he improved now. ఏం తెలియదు, ఎట్లా జరిగిందో తెలియదు. కొద్ది కొద్దిగా